ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి స్వయంగా ఆయన రంగంలోకి దిగారు. మన ఊరు మాటామంతి పేరుతో మొదటగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రావివలస ప్రజలతో ఈ కార్యక్రమానికి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొత్తం 290 మందితో టెక్కలిలోని భవానీ థియేటర్ వద్ద పెద్ద స్క్రీన్ మీద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. మన ఊరు మాటామంతి పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా పాల్గొన్నారు. జిల్లా స్థాయి అధికారులు కూడా థియేటర్ వద్దే అందుబాటులో ఉన్నారు. వచ్చిన ఫిర్యాదు లేదా సమస్య అక్కడికక్కడే పరిష్కరించగలిగితే పరిష్కరిస్తారు, లేదా ఆ సమస్యకు టైం పడుతుందంటే సదరు అధికారులతో సరైన సమయం చెప్పించి పరిష్కారం ఎప్పుడు తీరుస్తారో కూడా నిర్ణయిస్తారు. ప్రభుత్వ స్థాయిలో అంశాలపై అక్కడికక్కడే డిపార్ట్మెంటల్ వారికి ఫోన్లో మాట్లాడి పరిష్కారం తెలుపుతారు. 290 మందితో 3 గంటల పాటు మాట్లాడిన డిప్యూటీ సీఎం పలు కార్యక్రమాలకు పరిష్కారం అందించారు. అధికారులు వెంటనే స్వాధించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సహా స్థానిక అధికారులు అందుబాటులో ఉండడంతో స్థానిక సమస్యలకు వెంటనే పరిష్కారం అందించారు. మిగతా సమస్యలపై స్వాధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలోనే సమస్యలు తీరుస్తామంటూ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ విధానం ఇంకా కొనసాగుతుంది అంటూ డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామంలో తాగునీరు, సాగునీరు, రోడ్లు, మురుగు కాలవలు, ఉపాధి హామీ పథకం, పాఠశాల విద్య, నిరుద్యోగం, చెరువులు వంటి సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఏదేమైనా కానీ మొదటిసారి రాజకీయ నాయకుడిని కాకుండా నాయకుడిని చూశామంటూ ప్రజలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.